హత్యకు గురైన వివేకానందరెడ్డికి హీరోయిజం కట్టబెట్టేందుకు భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, వైఎస్ఆర్ కూతురు షర్మిల పడరాని పాటలు పడుతున్నారు. వీళ్ళు ఎప్పుడు మాట్లాడినా పార్టీని అధికారంలోకి తెచ్చే విషయంపైనే వివేక ఆలోచించేవారని సౌభాగ్యమ్మ, తను ఎంపీగా పోటీ చేయమని ఒత్తిడి చేశారని షర్మిల, అవినాష్ గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసమే తన తండ్రి ఆలోచించేవారని సునీత విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. విషయం ఏంటంటే వివేకాకు లేని హీరోయిజాన్ని వీళ్ళంతా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే వివేకాకు సొంత అస్తిత్వం ఎప్పుడూ లేదు. స్వయం శక్తితో ఎదిగిన నేత అంతకన్నా కాదు. వైఎస్ఆర్ బతికున్నంత కాలం వైఎస్ సోదరుడిగానే గుర్తింపుండేది. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాబాయిగా చలామణి అయ్యారంతే. వైసీపీని పెట్టింది జగన్, ఎన్నికల్లో కష్టపడింది జగన్. తన రెక్కల కష్టం మీదే 2014 ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఇందులో కొంతమంది వాళ్ళ సొంత బలం మీద గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే 2014-19 మధ్య వైసీపీని దెబ్బకొట్టి జగన్ను రాజకీయంగా భూస్థాపితం చేసేయాలని చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలను ఎదుర్కొన్నది కూడా జగనే. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసింది, ఎన్నికల్లో పార్టీ సాధించిన అఖండ విజయానికి కారకుడు కూడా జగనే. పార్టీ గెలుపోటములు మొత్తానికి జగనే కారణమైనప్పుడు ఇక వివేక పాత్రేముంది? భార్య సౌభాగ్యమ్మ చెప్పినట్లుగా పార్టీని వివేక అధికారంలోకి తెచ్చేదేముంటుంది? కడప ఎంపీగా తాను పోటీ చేయమని వివేక ఒత్తిడి చేశారని షర్మిల చెప్పడమే విచిత్రంగా ఉంది. ఎంపీగా పోటీ చేయమని ఒత్తిడి చేయడానికి వివేక ఎవరు? అన్ని అనుకూలిస్తే పోటీ చేస్తానని హామీ ఇవ్వడానికి షర్మిల ఎవరు? టికెట్ ఇవ్వాల్సింది జగన్ అయినప్పుడు మధ్యలో వివేక పెత్తనం ఏంటి? ఎంపీ టికెట్ కు పోటీ వస్తాడని వివేకాను చంపించేశారని కొందరు ఆరోపించడం, చంద్రబాబు ఎల్లో మీడియా పదే పదే ఆరోపించడం విచిత్రంగా ఉంది. అసలు కడప ఎంపీ టికెట్ వివేకాకు జగన్ ఇస్తారని ఎలా అనుకున్నారు? సిట్టింగ్ ఎంపీగా అవినాష్ గెలుపునకు వివేక పనిచేస్తుంటే ఇక టికెట్ కు వివేక పోటీ వచ్చేదేముంది? వీళ్ళు చెప్పేది ఎలాగుందంటే పార్టీకి అన్ని వివేకానే అన్నట్లుగా ఉంది. నిజంగానే వివేక అంతటి గట్టి నేత అయితే విజయమ్మకు వ్యతిరేకంగా పులివెందుల్లో పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లెన్నో చూస్తే కెపాసిటీ తెలిసిపోతుంది.